Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you guys? ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ చేస్తున్నారో ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక ప్రిపరేషన్ ప్లాన్ అవసరం ఉంది అని చెప్పి స్టూడెంట్స్ అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక 50 డేస్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తే మీకు సెలెక్షన్ గ్యారంటీ అయ్యే ఛాన్స్ ఉంది, ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనం వేసే ఒక్కొక్క అడుగు ఈ 50 డేస్ ఎలా వేస్తే బాగుంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ బట్ రఫ్లీ 50 డేస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ 50 డేస్ని యూటిలైజ్ చేసి మనము మంచి జాబ్ కొట్టే ఒక ఛాన్స్ మన కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది February 4th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం స్టార్టింగ్ డేట్నే కన్సిడరేషన్లోకి తీసుకుందాం. ఐ గెస్ ఇట్ ఇస్ గోయింగ్ అప్ టు 25th, అవునా? Feb 4th మనము స్టాండర్డ్ లాగా తీసుకుందాము. Feb 4th మనకి ఆల్మోస్ట్ ఒక 50 డేస్ టైం అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 50 డేస్లో మనము కంప్లీట్ సిలబస్ని కవర్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? 100% కవర్ చేయొచ్చు. యూ నీడ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. ఇంగ్లీష్కి సంబంధించిన టిప్స్ ఏంటి తర్వాత మీకు ఇస్తాను. ఓవరాల్గా ఎగ్జామినేషన్ గురించి వచ్చే మనం మాట్లాడదాం. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ కొట్టాలనుకుంటే కనుక మీ దగ్గర 40,000+ వేకెన్సీస్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలుసు, రైట్? ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసే ఉంటుంది. 40,000+ వేకెన్సీస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్. కట్ ఆఫ్ కొంచెం రెగ్యులేట్ అయ్యే ఛాన్స్ కూడా ఈసారి ఉంది కాబట్టి ఈసారి మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేసి ఎగ్జామినేషన్ రాసి 50 డేస్లో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసుకుని వెళ్తే కనుక మంచి మార్క్స్ స్కోర్ చేసి జాబ్ని కొట్టే ఛాన్స్ ఉంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి, ఒక యూనిఫామ్ జాబ్ కొట్టి హుందాగా తిరిగే ఛాన్స్ మీ దగ్గర ఉంది. ఓకేనా? రైట్? మంచి క్యాడర్ ఉన్న జాబ్స్ అనమాట. సో మంచి రెస్పెక్ట్ మీకు దొరుకుతుంది. యూనిఫామ్ జాబ్స్ అంటే రెస్పెక్ట్. ఎవరైతే స్టూడెంట్స్ యూనిఫామ్ జాబ్ కొట్టాలని తప్పన పడతారో వాళ్ళందరికీ ఈ పోస్టులో ఒక పోస్ట్ కొట్టే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే కళ్ళ ముందు ఉంది. ఇప్పుడున్న టైంని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు, రాబోయే 50 డేస్ని మీరు ఎలా యూటిలైజ్ చేసి ఎలాంటి అడుగులు వేస్తారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది మీ యొక్క కెరియర్ని డిసైడ్ చేయబోతుంది. సో తప్పకుండా ఫోకస్డ్గా ఉండండి, కాన్సన్ట్రేటెడ్గా ఉండండి అండ్ ఉన్న టైంలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం యూటిలైజ్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. ఎట్లాంటి టైం వేస్ట్ చేసే పనులు చేయడం కానీ, టైం పాస్ చేయడం కానీ, కంఫర్ట్ జోన్లో ఉండడం కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న 50 రోజుల్లో మీరు ఏం చేయగలిగితే చేయండి, రైట్? సో ఈ Feb 4th ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతుంది. దీంట్లో మీరు ఎగ్జామినేషన్ గురించి కనుక మాట్లాడితే ఒకసారి ఎస్ఎస్సికి సంబంధించిన ఈ జీడీ నోటిఫికేషన్ నుంచి మీకు వచ్చే ఎగ్జామినేషన్ పేపర్లో కంప్లీట్గా మీకు చూస్తే 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ 40 మార్క్స్ ఈచ్. ఎసార్నో 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఆఫ్ 40 మార్క్స్ ఈచ్. ఆ 4 సెక్షన్స్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి? ఒకటేమో మ్యాథ్స్ పేపరు, అవునా కదా? ఒకటేమో మ్యాథ్స్ పేపర్, ఒకటేమో రీజనింగ్ పేపర్, ఒకటేమో మ్యాథ్స్, ఒకటేమో రీజనింగ్ పేపర్, ఒకటేమో జిఎస్ పేపర్ అండ్ ఇంకొకటేమో ఇంగ్లీష్ పేపర్. ఎస్ఆర్ నో? ఐ మీన్ పార్ట్ అనుకోండి, పేపర్ అంటున్నాను నేను, ఓకేనా? పార్ట్స్ అనమాట. సో మీరు 40 మార్క్స్ స్కోర్ చేసుకొని టోటల్గా 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ ఎనీవేర్ అరౌండ్ 100, 110, 120. యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. రాబోయే 50 డేస్ కనుక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసి మీరు 120+ స్కోర్ చేయగలిగితే, 110+ స్కోర్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, 160 మార్క్స్ రాబోయే ఎగ్జామినేషన్లో మీ వల్ల ఎన్నైతే అన్ని మార్క్స్ మీరు కొట్టడానికి ట్రై చేయాలన్నమాట, ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీ అందరికీ తెలిసిందే, రైట్? 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెడితేనేమో మీకు ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్కింగ్లో 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేది పోతుంది అనమాట, రైట్? ఒకసారి ఈ స్టాట్స్ అన్ని చెక్ చేసేసుకోండి, రైట్? ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రిపరేషన్ బేసికలీ ఎలా చేస్తే బాగుంటుంది, రైట్? మీరు ఫస్ట్ థియరీ పైన కమాండ్ తెచ్చుకోండి. ఏదైతే థియరీ మీరు చదువుతున్నారో ఉన్న థియరీని ఫాస్ట్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం పర్ఫెక్ట్ రిసోర్సెస్ పట్టుకొని, జిఎస్కి సంబంధించి వాస్ట్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ రిసోర్స్ ఒకటి పట్టుకొని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే థియరిటికల్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఒక నోట్ మేకింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. జిఎస్ దగ్గర కొంచెం మీకు చాలా ఎక్కువ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాస్ట్ అమౌంట్ ఆఫ్ సిలబస్ మీరు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, రైట్? నోట్ మేకింగ్ ఇస్తేకి మీరు కాన్సెప్ట్ చదివి నోట్ మేకింగ్ చేసి ఎంతగా పెద్ద కాన్సెప్ట్ని చిన్నగా చేసుకొని రాస్తారో అంత అది యూటిలైజ్ అవుతుంది తర్వాత, అవునా కదా, రైట్? సో మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించి మీ వల్ల ఎన్ని టాపిక్స్ మీరు కవర్ చేసి నంబర్ ఆఫ్ మెథడ్స్, నంబర్ ఆఫ్ వేరియేషన్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ముందే మీరు ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాలి. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ థియరీ పైన ఫోకస్ చేయాలి. 50 డేస్లో మీరు థియరీ ఎంతవరకు అయితే అంతవరకు చదవాలి, రైట్? అండ్ థియరీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు రివైజ్. థియరీ చేయాలి, ఫాస్ట్గా రివిజన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎవ్రీడే థియరీ, ఎవ్రీడే రివిజన్స్. ఎవ్రీడే చదివిన థియరీని మనం రివైజ్ చేసుకోవడం. ఉన్న 50 డేస్లో కూడా మనం మాక్సిమం అవుట్పుట్ తీసుకొని రావచ్చు. డైలీ 8 to 10 hours లేవకుండా కూర్చొని చదివే ఒక సత్తా కనుక నీ దగ్గర ఉంటే, ఆ డెడికేషన్ దగ్గర ఉంటే నేను ఎవరు ఆపలేరు, ఓకేనా? డైలీ థియరీ చదువుకోండి, అదే రోజు రివిజన్ చేసుకోండి, రైట్? స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలని ట్రై చేయండి. ఒక్కొక్కసారి రివిజన్ చేస్తున్నామంటే పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ టైంలో, కన్సైజ్ టైంలో ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రివిజన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఏరియాని మనం ప్రాక్టీస్ చేయాలి. బీట్ మ్యాథ్స్, బీట్ రీజనింగ్, బీట్ ఇంగ్లీష్
అన్నిటి గురించి మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ గురించి ఎనివే నేను చెప్తా లాస్ట్లో కొద్దిసేపట్లో, ఓకేనా. సో మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వీటిలో ఉంది. జిఎస్ ఎక్కువగా రివిజన్స్ సరిపోతుంది. మీకు ఒక క్వశ్చన్ చూసిన వెంటనే క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేయగలుగుతున్నారంటే జిఎస్ మీకు వచ్చేసినట్టే. ఎస్ ఆర్ నో? అప్పుడప్పుడు మీకు 2 ఆన్సర్స్ రాంగ్ అని తెలిసినా కూడా 2 ఆన్సర్స్లో మీకు ప్రాబ్లం వస్తుంటుంది. జిఎస్లో ఈ 2 ఆప్షన్స్లో ఏది ఫైండ్ అవుట్ చేయడం కన్నా మీకు కష్టం అనిపిస్తుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రాక్టీస్, ఓకే. అండ్ చాలా స్టూడెంట్స్కి ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటి అంటే మాక్ టెస్ట్ మీరు చాలా గట్టిగా ఇవ్వాలండి. యాక్చువల్గా ఒక స్టూడెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక మాక్ టెస్టే కావచ్చు, రైట్. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర అమౌంట్ ఆఫ్ థియరీ ఉంది, ప్రాక్టీస్ రివిజన్ చేశారు, ప్రాక్టీస్ కూడా చేశారు. ఎగ్జామినేషన్లో కూర్చొని టైంని ఎలా మేనేజ్ చేయాలో తెలవడము, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వడం తెలవడము, ఏ ఏరియాని ఎంతసేపట్లో సాల్వ్ చేయడం తెలవడము, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఉన్న టైం మేనేజ్మెంట్, ఫియర్ మేనేజ్మెంట్, ఫోబియా లేకుండా ఎగ్జామ్ రాయడము, ఎన్హాన్స్ చేయడం మన పర్ఫార్మెన్స్, ఇవన్నీ మనం మాక్ టెస్ట్లో వేస్తాం. బెస్ట్ టిప్స్ నేను మీకు ఈ వీడియో ప్రొవైడ్ చేయడం ట్రై చేస్తాను అనమాట. సో మాక్ టెస్ట్ చాలా గట్టిగా ఇవ్వండి. ఎన్ని నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ కుదిరితే అన్ని ఇవ్వండి, రైట్. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఈ 50 డేస్లో మీరు మినిమం ఒక 30 మార్క్స్ అయినా మీరు ఇచ్చి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్కి సంబంధించిన మార్క్స్ కూడా మన యాప్లో ఉన్నాయి, నేను చెప్తాను దాని గురించి, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జరగాలన్నమాట. ఈ 50 డేస్లో ఎవరైతే వీటిని కనుక ప్రాపర్గా కరెక్ట్గా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తారో, థియరీ చేసుకొని, రివైజ్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి మార్క్స్ రాస్తారో, మార్క్స్లో కూడా నేర్చుకున్న పాయింట్స్ని అప్లై చేయగలుగుతారో వాళ్ళు మాత్రం 100% సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, రైట్. రిమెంబర్ వన్ థింగ్, ఈ రోజు చేసాము, రేపు చేయలేదు, ఎల్లుండి చేస్తాం, మళ్ళీ 2 డేస్ గ్యాప్ తీసుకుంటాం. దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లమేటిక్ ఇష్యూ. ప్రాబ్లం ఎక్కడుంది అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ గైస్. సెలక్షన్ కావాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ 50 రోజుల్లో ప్రతి ఒక్క రోజు నువ్వు సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో ప్రిపరేషన్ చేయాలి. ఎలా అయితే ప్రిపరేషన్ ఈ రోజు చేద్దాం అనుకుంటున్నావో, ఎలా అయితే ప్రిపరేషన్ వీడియో ఓపెన్ చేసినట్టు ఏదైతే మోటివేషన్ లెవెల్ దగ్గర ఉందో, ఈ 50 డేస్లో ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నీకు, ఈ రోజు ఏదైతే ఐడియా ఉంది అండ్ ప్లాన్ ఉందో నీ దగ్గర, అండ్ ఏ రోజు ఏదైతే మోటివేషన్ లెవెల్ ఉందో అది 50 డేస్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం ట్రై చేయాలి. ప్రతిరోజు కూడా ప్రిపరేషన్కి మనం టైం ఇవ్వాలి. ఈ 50 డేస్ జాబ్ కోసం మనం ఎంత కుదిరితే అంత చేయడానికి రెడీగా ఉండాలి, రైట్. సో గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఈరోజు చేసాము, రేపు రిలాక్స్ అయ్యామంటే కుదరదు. కంఫర్ట్ జోన్లో ఉన్నాము, మధ్యలో క్రికెట్ మ్యాచెస్ చూస్తాము, లేకపోతే వేరే షోస్ చూస్తాము, వెబ్ సిరీస్ చూస్తాము, మూవీస్ చూస్తాము, రైట్. ప్లీజ్ అవన్నీ పక్కన పెట్టేసి మీరు ప్రిపరేషన్ చేయడానికి చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి, రైట్. తప్పకుండా యూనిఫామ్ జాబ్ మీ వశం అవుతుంది. చలో, ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయడం ఎలా? ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఎస్ ఆర్ నో? రైట్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ టిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా సార్ మీరు ఇంగ్లీష్ చెప్తారు కదా, ఇంగ్లీష్ టిప్స్ కావాలి. సో ఇంగ్లీష్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ నుంచి వచ్చే ఆ 40 మార్క్స్లో 40 మార్క్స్ 40 out of 40 కొట్టే ఛాన్స్ ఉందా? 100% పాసిబిలిటీ ఉంది. ఈ 50 రోజులు ప్రిపరేషన్ చేసి కూడా 40 మార్క్స్ 40 out of 40 కొట్టచ్చు. నువ్వు ఎంత డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యి ఎంత ఎఫర్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఇచ్చావు అనేది మ్యాటర్ అవుతుంది అంతే. టైం అండ్ ఎఫర్ట్ ఇచ్చావు అంటే ఇంగ్లీష్ నీకు రిజల్ట్ రిటర్న్లో ఇవ్వడానికి రెడీగా ఉంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో 40 మార్క్స్లో 40 out of 40 కొట్టచ్చు. ఆ 40 కొట్టాలంటే ఏం చేయాలి? ఓన్ ప్రిపరేషన్ చేయండి, ఎలా చేయండి, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు కవర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఏ ఏరియాస్ ఉంటాయి? ఫస్ట్ గ్రామర్ సెక్షన్ మీరు కవర్ చేసుకోవాలి, క్యాప్ సెక్షన్ మీరు కవర్ చేసుకోవాలి, క్లోజ్ టెస్ట్ అనే ఏరియా కవర్ చేయాలి. బాగా వినండి ఒకసారి, ఏ ఏరియా నుంచి మనకి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి, రైట్. ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయం. మనకి హోల్గా 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 into 2 40 మార్క్స్. 20 క్వశ్చన్స్లో మనకి క్లోజ్ టెస్ట్కే డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఆ 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ అనమాట, రైట్. 5 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్? యాక్చువల్గా 10 మార్క్స్, ఓకేనా. సో చూసుకోండి, 10 మార్క్స్ ఓన్లీ క్లోజ్ టెస్టే ఇస్తున్నప్పుడు క్లోజ్ టెస్ట్ని ఎంత ఘోరంగా సాల్వ్ చేయాలి? ఒక్క క్లోజ్ టెస్ట్ని మీరు ఎంత ఘోరంగా సాల్వ్ చేయాలి? ఒక ఏరియాలోంచి మీ ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ వస్తున్నాయంటే నువ్వు ఎంత ఘోరంగా ప్రిపరేషన్ చేస్తావు? నాకు చెప్పు, నువ్వు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. బీభత్సమైన ప్రిపరేషన్ చేయాలి. క్లోజ్ టెస్ట్ ప్రిపరేషన్ అయితే బీభత్సంగా చేయాలన్న, రైట్. క్లోజ్ టెస్ట్ కోసం మీరు బ్లడ్ అండ్ స్వెట్ ఇచ్చేసేయాలి. మీరు డైలీ 2, 3, 4 or 5 క్లోజ్ టెస్ట్ పడుకోండి. నా మాట రండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మినిమం ఒక్కొక్క రోజు 2 నుంచి 5 క్లోజ్ టెస్ట్లు చేసి పడుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ టిప్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ 2 to 5 క్లోజ్ టెస్ట్ ఒక్కొక్క రోజు చేస్తారో వాళ్ళకి రియల్ ఎగ్జామినేషన్లో చేసే క్లోజ్ టెస్ట్ ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా అనిపిస్తుంది, రియల్ ఎగ్జామ్లో అనిపించదు. 10 మార్కులు అకౌంట్లో పడతాయి. 10 మార్కులు నీ జాబ్ డిసైడ్ చేస్తాయి, గ్యారంటీ చేస్తాయి, నీ లైఫ్ని షేప్ చేస్తాయి, నీ ఫ్యూచర్ నీ చేతిలో పెట్టేస్తాయి, యూనిఫామ్ నీ చేతిలో పెడతాయి. సో క్లోజ్ టెస్ట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. దీని మీద తప్పకుండా కాన్సన్ట్రేట్ చేసి కొట్టడానికి ట్రై చేయండి, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లోజ్ టెస్ట్ సపరేట్ ఏరియా అయితే అనుకోకండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ actually based on the grammatical awareness that you have and it is based on the vocabulary and language sense. మీకు గ్రామర్ vocabulary రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూస్తే ఎటు పోయి చక్రం ఎక్కడికి వస్తుందంటే గ్రామర్ దగ్గరికి వస్తుంది. గ్రామర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్ దీంట్లో వస్తే సార్ vocab నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి
అది ఇంకొక డౌట్ అవునా కదా. ఇక్కడ మీకు 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం రఫ్గా 5 అనే నెంబర్ తీసుకుని అయితే వెళ్దాం. 5 to 6 అయితే నెంబర్ ఆఫ్ మార్క్స్ మీకు వస్తాయి అనమాట, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ వచ్చాయి అనుకున్నా కూడా రఫ్గా మనము 5 into 2 ఇక్కడ మనం 10 మార్క్స్ వేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా, అవునా. ఇక్కడ ఒక 10 మార్క్స్ వెళ్ళిపోతే, ఇక్కడ ఒక 10 మార్క్స్ వెళ్ళిపోతే, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. గ్రామర్ క్వశ్చన్స్ ఇప్పుడు వినండి మంచిగా. గ్రామర్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్? గ్రామర్ నుంచి మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ 5 క్వశ్చన్స్, అక్కడ 10 క్వశ్చన్స్ వెళ్ళిపోతే ఇక్కడ 8 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అన్న, రైట్. 8 క్వశ్చన్స్ డైరెక్ట్గా మీకు గ్రామర్ నుంచి వస్తాయి. 8 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది? ఇది 16 మార్క్స్ అనమాట. సార్ మరి మిగతా మార్క్స్ సార్ స్పెల్ టెస్ట్ క్వశ్చన్స్, అది ఎటు కాకుండా ఉంది, అవునా కదా, రైట్. స్పెల్ టెస్ట్ క్వశ్చన్స్ అవి 2 క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడప్పుడు 3 క్వశ్చన్స్ వస్తాయి. అందుకే దీనికోసం కొంచెం మనం స్పేస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్పెల్ టెస్ట్ క్వశ్చన్స్ మనం మినిమం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2 into 2 ఇక్కడ మీకు 4 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి, నేను కాదనట్లేదు. సో డిపెండ్స్ ఆన్ ద పేపర్. స్పెల్ టెస్ట్ క్వశ్చన్లో, గ్రామర్ క్వశ్చన్లో చేంజెస్ జరుగుతాయి తప్ప ఇది సేమ్ ఉంటుంది. సో ఇలా తీసుకుని వెళ్ళండి మీరు. 8 క్వశ్చన్స్ గ్రామర్, 2 స్పెల్లింగ్ క్వశ్చన్స్, 10 తీసుకుంటే ఇక్కడ 10, ఓకేనా. 10 క్వశ్చన్స్, ఇక్కడ 5 క్వశ్చన్స్, ఇక్కడ 5 క్వశ్చన్స్, మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది ఓరియంటేషన్ అనమాట. సో గ్రామర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. వొకాబులరీ ఏం తక్కువ కాదు. ఇది 5 నుంచి 6 క్వశ్చన్లు అంటే 10 నుంచి 12 మార్కులు, అదేం తక్కువ తినలేదన్నమాట. చాలా బాగా చదవాలి. ఏమేమి చదవాలి సార్? సినోనిమ్స్ ఎన్ని కుదిరితే అని చదవాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, మొత్తం చదవండి, రైట్. మీరు చేయాల్సిందే ప్రిపరేషన్ చేయాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదవాలి. చెప్తానండి. సినోనిమ్స్ చేయాలి, యాంటోనిమ్స్ చేయాలి, ఇడియమ్స్ చేయాలి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఓన్గా చేయడం ప్రాబ్లం అవుతుందంటే మీకు హెల్ప్ చేయడానికి మన యాప్ ఎనీవే ఉంది. యాప్లో ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, గ్రామర్ కోర్సెస్ ఉన్నాయి, కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, వొకాబ్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉంది, మాక్ టెస్ట్ సిరీస్. మీకు అవసరమైంది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కింద కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ కనిపిస్తుంది. డీటెయిల్గా కోర్సెస్ గురించి ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, రైట్. అప్పటిదాకా మీరు టిప్స్ ఉండండి. ఎవరైతే స్టూడెంట్స్ సార్ మేము పర్చేస్ చేయలేమంటారో అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ టిప్ నేను చెప్తాను. వొకాబులరీ మొత్తం కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ కవర్ చేసుకొని ఒక బేస్ ఫామ్ చేసుకోవాలనుకుంటే, మీరు ఏం చేయకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అయ్యి కూడా మీరు బేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. 1 రూపీ కూడా మీరు పే చేయకుండా. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి సింపుల్గా మీరు లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఇలా టైప్ చేసేసి లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్, మన యాప్ నేమ్ ఏదైతే ఉందో అదే మన ఛానల్ నేమ్ కూడా, ఇలా టైప్ చేసి వెంటనే కింద కనిపిస్తుంది లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్, ఓకేనా. ఫస్ట్ ఇలా మీరు ఓపెన్ చేసేసేయండి, రైట్. ఓపెన్ చేసిన వెంటనే ఇలా మీకు ఛానల్ కనిపిస్తుంది. దీంట్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మీకు వొకాబులరీ వీడియోస్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి, వొకాబులరీ వీడియోస్ చూసారా, 39 వీడియోస్ ఉన్నాయి. క్లియర్గా చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఇక్కడ, 39 వీడియోస్. 39 వీడియోస్ని కనుక మీరు వాచ్ చేశారనుకోండి, మీకు వొకాబులరీకి సంబంధించిన ఒక బేస్ ఫౌండేషన్ ఫామ్ అయిపోద్ది. 1 రూపీ కూడా మీరు పే చేయకుండా. బాగా అర్థం చేసుకోండి. ఫ్రీగానే నేను ఇంత రిసోర్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అంటే ఒకసారి మీరు పేర్ కోర్సెస్లోకి వస్తే మీకు ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తానో ఒకసారి అర్థం చేసుకోండి, రైట్. 39 వీడియోస్ మీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి అనమాట. దీంట్లో మీరు ఫండమెంటల్స్ అని నేర్చుకోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ప్రతి ఏరియా నుంచి ఉన్నాయి. చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి అనమాట, రైట్. ప్రిపరేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ వీడియోస్ చూడండి, 71 వీడియోస్ ఉన్నాయి. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు తప్పకుండా చూడాలి. 71 వీడియోస్ మనం ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేశాము, సిరీస్ రన్ చేశాము. ఫ్రీగా మీకు యూట్యూబ్లో కూడా చాలా కంటెంట్ ఉంది. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేసేసేయండి తప్పకుండా, ఓకేనా. సో ఇలా మీరు గ్రామర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే గ్రామర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా దీని లోపల ఉన్నాయి, ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ వీడియోస్ ఉన్నాయి, క్లోజ్ టెస్ట్ పైన కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవునా కదా, రైట్. గ్రామర్ పైన కూడా చూడండి, గ్రామర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని 36 వీడియోస్ ఉన్నాయి. దాంట్లోనే మీకు ఒక బేస్ ఫామ్ అయిపోద్ది అనమాట. గ్రామర్ వీడియోస్, ప్రీవియస్ పేపర్స్, వొకాబ్ వీడియోస్ పక్కనే కనిపిస్తున్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ సార్ మేము 1 రూపీ పే చేయలేమని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు మీరు మన యూట్యూబ్ ఛానల్ యూస్ చేసి కూడా మీరు ప్రిపరేషన్ బేస్ ఫౌండేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు, రైట్. ఆర్ పే చేయగలను సార్ అని చెప్పేసి అనుకున్నారంటే ఒక్కసారి మీరు స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారనుకో మన కోర్సులో మీరు ఎక్సలెంట్ లెవెల్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను దగ్గర నుండి మీకు నేర్పిస్తాను. ఒక్కొక్క వర్డ్ దాని మీనింగ్ నేర్పించడము, ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి నేర్పించడం, సెంటెన్సెస్లో ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక ఇమేజ్ చూపించడము, విజువలైజేషన్ కోసం, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోవడం కోసం ఒక బండ గుర్తు చెప్పడం, నెమోనిక్ అంటాం, నిమోనిక్స్ ఇవ్వడం అన్నీ చేయడం జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్కా మీరు ఈ వొకాబులరీ ఏరియాని ఏస్ చేయాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, రైట్. సో క్లోజ్ టెస్ట్ నేర్చుకుంటాం, మనం వొకాబులరీ నేర్చుకుంటాం, గ్రామర్ తప్పకుండా బాగా నేర్చుకోవాలి. 16 మార్క్స్ కొట్టాలంటే గ్రామర్ని మీరు ఏస్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్. గ్రామర్లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చదవాలి సార్? సో క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ అడిగేది, సార్ ఏ టాపిక్స్ ఎక్కువగా చదవమంటారు, ఈ 50 డేస్లో మేము ఏం చదివితే మంచిగా ఉంటుంది? కంప్లీట్ గ్రామర్ని మీరు కవర్ చేయాలి. 50 డేస్ ఎనఫ్ టైం కాబట్టే మీరు కవర్ చేయొచ్చని నేను చెప్తున్నాను. 50 డేస్ ఎనఫ్ టైం అన్న, మీరు ఎక్కువ టైం ఇవ్వాలి. సో ఏమేమి చదవాలి సార్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మీరు కవర్ చేసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో
మీరు 8 టాపిక్స్ ఉంటాయి కదా, ఆ 8 టాపిక్స్ కవర్ చేయాలి. లైక్ నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, రైట్, వర్బ్ ఉంది, ఎడ్జెక్టివ్ ఉంది, యాడ్వర్బ్ ఉంది, ప్రపోజిషన్ ఉంది, కంజంక్షన్ ఉంది అండ్ ఇంటర్జెక్షన్ ఉంది. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క ఏరియాని మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేసుకునే టైం మీ దగ్గర ఉంది. 100% ఆ రోజు ఒక టాపిక్ ఫినిష్ చేయండి, ఆ రోజు టాపిక్ సంబంధించిన రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మార్క్స్లో మీరు ఆ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా ఒకసారి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ టెన్సెస్, ఇది కవర్ చేయండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ కంపల్సరీగా మీ పేపర్లో వస్తాయి, అది కవర్ చేయండి. స్పీచెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి, కవర్ చేయండి. కండిషనల్ సెంటెన్స్ నుంచి అప్పుడప్పుడు క్వశ్చన్ వచ్చేస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక కంపల్సరీ టాపిక్, ఇది కవర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఆర్టికల్స్ నుంచి ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్స్ ఒక మార్క్ ఛాన్స్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక మార్క్ ఛాన్స్ ఉంది, క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ పైన ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకున్నారంటే మీ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ రెడీ అయిపోయినట్టే. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీకు కనుక గ్రామర్కి ఒకేబులరీకి సంబంధించిన బేస్ కనుక ఒక ఫౌండేషన్ ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటే, క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో ఉన్న ఫ్రీ వీడియోస్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ కనుక మీరు ఎన్రోల్ అవ్వడానికి కనుక రెడీగా ఉన్నారంటే మన యాప్లో కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ యూటిలైజ్ చేసుకొని మీరు హై లెవెల్ ప్రిపరేషన్ అయితే చేయొచ్చు, రైట్. 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క కోర్స్ మన దగ్గర ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ దట్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అన్న. ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మీకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక మీకు వీక్నెస్ అయితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు ఎలా చేయాలి సార్ అర్థం కావట్లేదు, అవునా, ఇంగ్లీష్ స్కూల్ డేస్ నుంచి నేను ఎక్కువగా వినలేదు సార్, నాకు ఎక్కువ నచ్చదు అవునా కదా, ఇంగ్లీష్ నాకు ప్రాబ్లం ఉంది. ఇంగ్లీష్ అంటే కనుక మీలో ఎవరికైనా భయం ఉన్నా, ఫోబియా ఉన్నా, లేకపోతే ఫియర్ ఉన్న వాళ్ళైనా, ఇంగ్లీష్ అంటేనే మీకు కనుక ఒక ప్రాబ్లం నాకు కనిపిస్తుందా, 100% మీకు సొల్యూషన్ ఈ ఒక్క కోర్స్ అయిపోతుంది. ఈ ఒక్క కోర్సులో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని దగ్గరుండి నేను డీల్ చేయడం జరుగుతుంది. గ్రామర్ నుంచి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు, వొకాబ్, అవసరమైన క్లోజ్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఒక్కటే ఒక కోర్సులో మీకు దొరుకుతాయి. 499 రూపీస్ ఉన్న ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అయిన వెంటనే దీంట్లో మీకు 3 months యాక్సెస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, కంప్లీట్ వొకాబులరీ కవర్ అవుతుంది, కంప్లీట్ కాంప్రిహెన్షన్ పార్ట్, క్లోజ్ టెస్ట్ పార్ట్, ప్రాక్టీస్ సెషన్స్ అండ్ దాంతోపాటు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ప్రతి ఒక్కటి వస్తుంది. ఆల్మోస్ట్ మీకు గ్రామర్ పైన 150+ వీడియోస్, వొకాబ్ పైన 100+ వీడియోస్, ప్రాక్టీస్ పైన 70+ వీడియోస్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అవి తీసుకుంటే ఇంకెక్కువ. ఓకేనా, మొత్తం కలిపి ఆల్మోస్ట్ 300-350 వీడియోస్ దాకా మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి, మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోండి. ఒక్కసారి మన ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ వెళ్ళినా కూడా మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎస్ఎస్సికి సంబంధించిన MTS CHSL ఎగ్జామినేషన్ మన జరిగిన ఎగ్జామినేషన్స్లో మన స్టూడెంట్స్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ మన ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ విని కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కావాలంటే వీడియోలో పక్కన చూపిస్తూ ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ విని హై మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు, డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అన్న వాళ్ళు, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మార్క్స్ నేను డిస్కస్ చేశాను, మార్క్స్ వచ్చాయని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో తప్పకుండా కూడా ఇంగ్లీష్ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని సొల్యూషన్ 100% వెతుక్కోండి. ఇది మీ ప్రాబ్లం అయిపోతుంది. దిస్ ఇస్ ది వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట, రైట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దగ్గరుండి నేను మీకు గైడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ, కింద కామెంట్ సెక్షన్లో మీకు లింక్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ ప్రాక్టీస్కి టెస్ట్ సిరీస్ కోసం వెతుకుతున్నారో, ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఎస్ఆర్ నో, మాక్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉందన్నమాట. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు టెస్ట్ సిరీస్ ట్యాబ్లోకి వెళ్తే మాక్ టెస్ట్ సిరీస్లో మీకు మాక్ టెస్ట్లలో SSC మాక్ టెస్ట్ మీకు కనిపిస్తుంది. XSC ప్రాక్టీస్ మాక్ టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది. దీంట్లో 49 రూపీస్కి మీరు ఒక్కసారి కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, క్లోజ్ టెస్ట్ నాట్ క్లోజ్ టెస్ట్, మాక్ టెస్ట్, కంప్లీట్ మాక్ టెస్ట్ రావాలి అంటే 49 రూపీస్ కనుక మీరు పే చేస్తే ఇమ్మీడియట్గా 10 హై క్వాలిటీ మాక్ టెస్ట్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూపించే 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ని కనుక మీరు రాయగలిగారు, క్రాక్ చేయగలిగారంటే మీరు 100% రాబోయే GD ఎగ్జామినేషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద టిప్ గైస్. సో మీరు అవసరమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన రిసోర్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, GD కోర్స్ ఉంది, మన మాక్ టెస్ట్ సిరీస్ ఉంది, మీరు థియరీ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ నేర్చుకోవాలి, రివైజ్ చేయాలి అండ్ మార్క్స్ రాయాలి. అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ఇంకా చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ నిజంగా నీకు జాబ్ కావాలి అనుకుంటే ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇంగ్లీష్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సింపుల్ మెథడ్స్తో. అది నేను దగ్గర నేను నేర్పిస్తాను. ఓకే, రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి, రైట్. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్
బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఎక్కడ జీడీ స్టూడెంట్ ఉంటే అక్కడ ఈ వీడియో మీరు షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క స్టూడెంట్ చేతికి మన వీడియో వెళ్ళాలి చేయండి. ప్రతి వాట్సాప్ గ్రూప్లో కూడా మన వీడియో సర్క్యులేట్ అయ్యేలాగా మీరు చేస్తారని నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. 100% మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు, ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బాయ్.